హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మస్క్ మెలన్ జ్యూస్ అంటే కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మంచిగా పండిన ఒక కర్బూజా ఫ్రూట్ని తీసుకోండి. మంచిగా పండిందైతేనే బాగుంటుంది జ్యూస్కి. అలా ఎల్లో కలర్లో వచ్చిందండి ఫ్రూట్. తర్వాత దాన్ని పీల్ చేయండి. నేనైతే ఇక్కడ పీల్ చేసుకుంటున్నాను. కొంతమంది ఎలా చేస్తారు అంటే దాన్ని మిడిల్కి కట్ చేసి లోపల ఉన్న పల్పుని వరకు సపరేట్గా తీసుకొని దాన్ని జ్యూస్ చేసుకుంటారు. మీకు ఏవే ఈజీగా అనిపిస్తే అది చేయండి. ఈ కర్బూజా జ్యూస్ ఈ సమ్మర్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మన ఒంటి వేడి చాలా వరకు తగ్గిస్తుంది ఈ జ్యూస్. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. నేను ఈ వీడియోలో యూస్ చేసింది జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. వాటితోనే జ్యూస్ చేశానండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఇలా పీల్ చేసుకున్న ఈ కర్బూజాని మిడిల్లోకి కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాగా ఫస్ట్ కట్ చేసేసి లోపల ఉన్న సీడ్స్ అనేది తీసేసుకుందాము. ఎందుకంటే ఆ సీడ్స్ జ్యూస్లోకి వేస్తే అంత టేస్ట్ రావండి. సో అవి తీసేయటమే బెటర్. ఫస్ట్ సీడ్స్ని తీసేసి నెక్స్ట్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. ఈ పీసెస్ని కొంచెం మీడియం సైజులో చేసుకోవచ్చు, ఎందుకంటే అంత గట్టిగా ఏమి ఉండదు కాబట్టి ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది. సో మీరు తీసుకున్న ఫ్రూట్ని అంతా ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకోండి మీడియం సైజులో. నెక్స్ట్ వీటిని గ్రైండ్ చేసుకుందాము. సో గ్రైండ్ చేసుకోవడానికి ఫస్ట్ మిక్సీ జార్ అయితే తీసుకోండి. మిక్సీ జార్లో ఫస్ట్ ఈ పీసెస్ అనేవి వేద్దాము. నేనైతే ఫ్రూట్ మొత్తం కట్ చేసుకున్నాను కాబట్టి నాకు మొత్తం పట్టలేదండి జార్లో. సో నేను ఒక హాఫ్ పీసెస్ వరకు అయితే ఆ జార్లో వేసేసుకున్నాను ఇలాగా. నెక్స్ట్ అందులో షుగర్ వేసుకుందామండి. షుగరు ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. ఒకవేళ మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. మాకైతే 5 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయిందండి. సో ఈ షుగర్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం మిల్క్ పోసుకున్నాము. ఈ మిల్క్ అనేది నేను ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి, బాగా కూలింగ్ ఉన్నాయి. సో ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే అలాంటివి ఏమీ వేయట్లేదు నేను. ఈ మిల్క్ కూలింగ్ సరిపోతాయి. వాటర్ కూడా ఏమీ కలపలేదు నేను. చూడండి, ఇందులో నేను కర్బూజా ఫ్రూట్ తప్ప యూజ్ చేసింది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, షుగర్ అండ్ మిల్క్. దాన్ని గ్రైండ్ చేసుకున్నాను, మంచిగా జ్యూస్ వచ్చాయి. ఇదైతే నేను ఆల్రెడీ తాగి చూసానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.